చేస్తున్న అంగన్వాడీ కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన విలేకరులకి, మా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, బీసీ జనార్దన్ రెడ్డి అభిమానులందరికీ, పాత్రికేయులందరికీ నా నమస్కారం. ఈరోజు అంగన్వాడీలు సమ్మె చేయడము దాదాపు 25వ రోజు ఇది. ఇంతవరకు కూడా ప్రభుత్వం అసలు వీళ్ళకి ఎలాంటి సమాచారం కానీ, ఏదైనా పిలుపులకు కానీ, దేనికి కూడా ఇంకా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా స్పందించలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల మీద ఎలాంటి గౌరవం అనేది లేదు. ఎందుకంటే మహిళల మీద ఆయన సీఎం అయిన నుంచి కూడా ఇంతవరకు ఎక్కడ చూసినా అత్యాచారాలు కానీ, చాలా దారుణాతి దారుణంగా ఎన్నెన్నో జరుగుతున్నాయి మహిళల మీద. కానీ ఇంతవరకు ఎక్కడనే కానీ రక్షణ అనేదే లేకుండా పోయింది. మహిళా ఉద్యోగులు అంటే, మహిళలంటే చాలా చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఆయన సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళు ఏమన్నా రౌడీలా, గూండాలా, వాళ్ళ పాటికి వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేసుకుంటుంటే రావడం, లాగడం, పడేయడం, ఒక్కొక్క చోటైతే మరీ దారుణంగా చేస్తున్నారు. ఎందుకింత నిర్లక్ష్యము, ఎందుకింత వాళ్ళ మీద అభిమానం లేకుండా అయిపోయింది పూర్తి. మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళకి మామూలుగా జీతం 4,200 ఉండేది ఫస్ట్లో. దాన్ని 6,300కి పెంచి 10,500 వరకు చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, తెలంగాణ కంటే ఆడ ఎంత ఇస్తారో దానికంటే ఇంకా 1,000 రూపాయలు నేను ఎక్కువ ఇస్తా అని చెప్పాడు. అమ్మ, మీరు సరిగా విన్నారా? ఓన్లీ 1,000 రూపాయలు పెంచుతా అన్నాడా, లేకుంటే కన్నా తెలంగాణ కంటే 1,000 రూపాయలు పెంచుతున్నాడా? మీరు వినలేదేమో అమ్మా, అందుకే ఆయన 1,000 రూపాయలు పెంచినాడు. మీకు లేదా మీరు పొరపాటున వినింటారు. మీకు 1,000 రూపాయలు పెంచుతాడు, అందుకే 1,000 రూపాయలు పెంచినాడు. అదే నేను చెప్తున్నా, మీరు పొరపాటున వినింటారు. అందుకే 1,000 రూపాయలు పెంచి 11,500 చేసినాడు అనమాట. అదే కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచారు. అది ఆయన సీఎంగా ఉన్నప్పుడు పెంచారు. ఇంకొక దారుణమైన విషయం ఏమంటే, వీళ్ళు పాటికి వీళ్ళు సమ్మె చేసుకుంటూ ఉంటే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ ఏం చేస్తున్నారు, వీళ్ళ మీద చాలా అసభ్యంగా అనరాని మాటలు మాట్లాడడము. నేను కూడా కొన్ని వీడియోలు చూశాను. మాట్లాడకూడని మాటలు, మహిళలనే గౌరవం కూడా లేకుండా అట్లా మాట్లాడడం జరుగుతూ ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టికెట్లు ఇవ్వడానికి మీరు గమనిస్తే గాన ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంట. ఒక నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గంలో ఈయన గెలవాడు, ఆ నియోజకవర్గం అంటే వీళ్ళని జాబ్ చేసే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసినట్టు చేస్తున్నాడంట. మనం ఏం చేయాలి తెలుసా, మొత్తానికే జగన్మోహన్ రెడ్డిని మనం ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఆయన ఎమ్మెల్యేలను కాదు, మనమే జగన్మోహన్ రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇక్కడ నుంచి. అసలు ఈ చుట్టుపక్కల ఎక్కడనే కానీ, మన రాష్ట్రంలో ఎక్కడనే కానీ కనపడకూడదు. ఓకే, ఇట్లా అయిపోయింది. ఎందుకంటే మహిళల మీద ఒక్కటే కాదమ్మా ఈ దాడులు, అవమానాలు జరగడం, మహిళలు ఒక్కటే కాదమ్మా, ప్రతి ఒక్క మనిషి మీద. అంటే ఆయన చేసే పని ఇది నచ్చలేదు, మాకు ఈ పని నచ్చలేదని ఎవరైనా క్వశ్చన్ వేయకూడదుగా. వేసేనా వాళ్ళు ఎవరైనా సరే అరెస్ట్లు, జైళ్ళు, ఇంకా లాస్ట్కి వాడు ఇంకా నేను ఎందుకు బతికినానరా అని చెప్పేసి ఆత్మహత్య చేసుకొని చనిపోవాలన్నమాట. ఆ స్థితికి తీసుకొని వస్తాడు. అట్లా తయారైపోయినాడు. ఇలాంటి అతన్ని మనము తెలియక పొరపాటున ఏదో చేస్తాడని చెప్పేసి మనం సీఎం చేసుకున్నాం. కానీ ఇంకొకసారి మళ్ళీ మీరు పొరపాటున మళ్ళీ మోసపోయినారనుకో లైఫ్లో, ఇప్పుడు మనకి భద్రత లేకుండా అయిపోయింది. మహిళలకే కాదు, ప్రజలకి కూడా భద్రత లేకుండా అయిపోయింది. లాస్ట్కి మన రాష్ట్రానికి కూడా భద్రత ఉండదమ్మా. ఇంకా రాష్ట్రాన్ని ఎక్కడో చోట ఖచ్చితంగా తాకట్టు పెడతాడు.
రక్షణే ఉండదు. మనమే ఎక్కడో దిక్కు పోవాలి, ఒకరి కింద బానిసలం అయిపోవాలి మనము. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇంకొక్కసారి మోసపోకండి. అందరికీ చెప్పండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మాకు పథకాలు వస్తున్నాయి, మాకేమి మాకు ఇంటి దగ్గరికి పథకాలు వస్తున్నాయి కదా, సంక్షేమ పథకాలు అవి మళ్ళా వస్తాయో రావో, ఇదంతా చాలా ఎక్కడున్నారో ఏమో అర్థం కావట్లేదు. వాళ్ళందరూ బాగా గమనించాలి. ఈ సంక్షేమ పథకాలు అనేది మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక, మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అంతకంటే ఎక్కువ రిలీజ్ చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మన ప్రభుత్వం వచ్చినాక కూడా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూడా ఈ పథకాలన్నీ అంతకంటే ఎక్కువ వస్తాయి. ఓన్లీ కేవలం అప్పులు చేసి ఇస్తున్నాడు ఈయన పథకాలు, అది మీరు గమనించండి. మనకి ఎట్లా ఇస్తున్నాడంటే ఆయన పథకాలు, కరెంటు బిల్లులు పెంచి మనతో వసూలు చేస్తున్నాడు, నిత్యావసర సరుకులు పెంచి మనతో వసూలు చేస్తున్నాడు. అన్ని రకాలుగా చూసుకోండి. ఏ రకంగా మీరు ఇంట్లో ఒక్కరు కూర్చొని ఒక్కసారి ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది. అవన్నీ తీసుకొని దానిల మీద అదంతా వసూలు చేసింది తిరిగి మళ్ళీ మనకి పథకాల ద్వారా ఇస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, అంగన్వాడీలు కానీ, వీళ్ళకందరికీ కూడా పథకాలు వర్తించవంట. అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు అందరికి బియ్యం కార్డులు ఉండేవి కదమ్మా, అందరికి ప్రతి ఒక్కరికి ఉండేవి కదా. ఇప్పుడు ఎందుకు తీసేసినాడు అంటే మీరందరూ ఏమన్నా ఇప్పుడు కేవలం ఈ 10,500తోనే మీరేమన్నా పెద్ద లక్షాధికారులా? ఎట్లా తీసేస్తాడు అట్లా? అందరూ పేదలే కదా, అందరూ పేదలే. మ్యాక్సిమం 90% పేదలే ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు. అందువల్ల వీళ్ళకి తీసేయడం మాత్రం చాలా అన్యాయము. ఇంకొక విషయం అమ్మా, ఇప్పుడు మీరు చేసే ఈ సమ్మె గురించి జనార్దన్ రెడ్డి గారికి నేను ఆయన దృష్టికి తీసుకుపోతానమ్మా. నేను చూశాను, తీసుకెళ్ళి అది చంద్రబాబు నాయుడు గారికి విన్నవించాలని చెప్పేసి నేను జనార్దన్ రెడ్డి గారితో చెప్తానమ్మా. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టుగా తప్పకుండా చేస్తామమ్మా మేము. అందువల్ల మీరందరూ కూడా మళ్ళీ మోసపోకండి, దయచేసి మోసపోకండి. ప్రతి ఒక్కరు ఓన్లీ అంగన్వాడీలే వాళ్ళకి కాదు, అంగన్వాడీలకు అన్యాయం జరిగింది, టీచర్లకు అన్యాయం జరిగింది, ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది. ఎవ్వరికి న్యాయం అనేది లేదు. ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి న్యాయం జరగలేదు, అందరికీ అన్యాయమే జరిగింది. అసలు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. అందుకనే గుర్తుపెట్టుకోండి. దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారములు. మీ న్యాయమైన కోరికలు ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చాలని చెప్పేసి నేను ఆయనకి మీ ద్వారా విన్నవిస్తున్నాను. అందరికీ నా నమస్కారం.